Hey guys, welcome back to video class. మనం సెకండ్ యూనిట్లో మార్కెటింగ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్లో we have seen internal environment, external environment and consumer అంటే ఎవరు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద ఉన్న రైట్స్ ఏంటి అండ్ ఆ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన ఇండియాలో ఉన్న లా ఏంటి, లెజిస్లేషన్ ఏంటి, దట్ ఈస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దెన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, యాజ్ వీఆర్ సీయింగ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం చూసాము ఇన్ ద పాస్ట్ వీడియోస్. ఓకే, సో ఇన్ దిస్ వీడియో లెట్ us see GATT and WTO, that is General Agreement on Trade and Tariffs and World Trade Organization. Okay, so what is GATT? So it is something that is, it's an agreement. GATT is an agreement between countries which is related to trade. Trade ante exchange of goods and services for money. Okay, trade related agreement and also taxes, tariffs or taxes, how much we are paying to the countries or how much we are getting from the countries which are importing us or exporting us. Okay, సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంట, ఇట్ హ్యాపెన్ డ్యూ టు ద ప్రొలాంగ్డ్ రిసెషన్. రిసెషన్ అంటే ఎకనామికల్ డీక్లైన్. ఓకే, సో ఎకనామికల్ డీక్లైన్ అంటే ఏంటి, జీడిపి చాలా తగ్గిపోవడం, ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోవటం, ఓకే, మన కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోవటం. ఓకే, సో ఓవరాల్గా ఒక ఏరియాలో కానీ ఒక కంట్రీలో కానీ లివింగే కష్టమైపోవటం. ఓకే, జస్ట్ ఒక చిన్న ప్రోడక్ట్ కొనాలి అన్నా ఇట్ బికమ్స్ వెరీ కాస్ట్లీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పీరియడ్. ఎకనామికల్గా ఎవ్రీ పర్సన్ పర్ఫార్మ్స్ వెరీ లెస్ అన్నమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ హ్యాపెన్ బిఫోర్ వరల్డ్ వార్ 2. ఓకే, and the devastation caused by World War 2. So World War 2కి ముందు రిసెషన్ ఉండే, బికాస్ వార్ జరగబోతుందన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల మనకి రిసెషన్ ఉండే. అండ్ అలాంగ్ విత్ దాట్ వార్ జరిగింది, వరల్డ్ వార్ 2 జరిగాక ఆ వార్ వల్ల జరిగిన డ్యామేజ్, డెవాస్టేషన్, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకున్నారు కొన్ని కంట్రీస్ కలిసి. ఓకే, సో ఎందుకు ఈ చాలా సర్వైవలే ప్రాబ్లం అయిపోయింది మనుషులకి. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేసి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకున్నారు. దాని నుంచి వచ్చిన ఐడియాలజీయే మనకి ఐఎంఎఫ్, ఐబిఆర్డి అండ్ ఐటిఓ. ఐఎంఎఫ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐటిఓ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. IBRD is also called as World Bank, International Bank for Reconstruction and Development, because ఇది ఎందుకు ఫామ్ అయింది, ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఫామ్ అయింది కాబట్టి మనకి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఇవ్వడానికి, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ టేక్ కేర్ చేయడానికి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సఫరింగ్ కంట్రీస్కి మనం ఫండింగ్ చేయటానికి. సో ఈ 3 అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి అనమాట బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది, 1945లో. బట్ యుఎస్ఏ డింట్ రాటిఫై ఐటిఓ, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పెట్టుకున్న మన కొన్ని కన్సిడరేషన్స్ని, వాటిని యుఎస్ఏ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, సో ఆ తర్వాత ఏమైంది, 23 countries met in Geneva in 1947. సో 1945 to 1947 దాకా ఇలాగ నడిచింది. కానీ అంతగా వర్కౌట్ అవ్వకపోయేసరికి దెన్ జెనేవా అనే లొకేషన్లో సెకండ్ రౌండ్ కండక్ట్ చేశారు, సెకండ్ రౌండ్ ఆఫ్ మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్ ఇన్ 1947. అండ్ అప్పుడు సైన్ చేసుకున్నారు మన గ్యాట్ అగ్రిమెంట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఎన్ని కంట్రీస్ అంటే 23 కంట్రీస్ సైన్ చేసాయి ఆ అగ్రిమెంట్ని. ఓకే, ఇండియా వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ 23 కంట్రీస్. ఓకే, ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ కూడా అప్పుడే వచ్చింది 1947. సో అప్పుడు మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట గ్యాట్. సో దీని ద్వారా అసలు ఏం చేయాలనుకున్నాం, దీని
ఐడియాలజీ ఏంటి గ్యాట్ది అంటే టు సెట్, ఇట్స్ అ సెట్ ఆఫ్ మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రీమెంట్స్. సో మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రీమెంట్స్ అంటే ట్రేడ్ చేయటానికి, అదే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ మనీ చేయటానికి మనం రాసుకున్న అగ్రిమెంట్స్ బిట్వీన్ ద కంట్రీస్. సో దాని మేజర్ ఎయిమ్ ఏంటంట, ద మేజర్ ఎయిమ్ ఈజ్ టు అబాలిష్ కోటాస్. సో అబాలిషన్ ఆఫ్ కోటాస్ అనమాట. కోటాస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియా ఏదో ఒక మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది టు ఎక్కడికి, ఎక్స్పోర్ట్ యూఎస్కి చేస్తుంది అనుకోండి. యూఎస్లో కనుక మనకి వాళ్ళు ఇంపోర్ట్ చేయించుకున్న మెటీరియల్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి, లైక్ ఇండియా నుంచి ఓన్లీ ఒక 10 tons ఆఫ్ ఈ మెటీరియల్ తప్ప అంతకన్నా మేము యాక్సెప్ట్ చేయము మా కంట్రీలోకి, వి విల్ ఎంకరేజ్ అవర్ ఓన్ బ్రాండ్స్ అన్నారనుకోండి, వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోవడానికి మన దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, దెన్ వాట్ విల్ మనకి అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి అవి. సో ట్రేడ్ జరగకుండా కోటా వేసి ఆపుతున్నారు. ఆపినప్పుడు ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ డెవలపింగ్ కంట్రీ, సో మనకి హెల్ప్ అవ్వదు అలా. సో అలాంటివి ఏవి జరగకుండా అబాలిషన్ ఆఫ్ కోటా సిస్టమ్ని తీసేయడానికి ఈ గ్యాట్ అగ్రిమెంట్లో రాసుకున్నారు కోటా సిస్టమ్ తీసేయాలనేసి. అండ్ ఆల్సో ద రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అమాంగ్ మెంబర్ కంట్రీస్. సో ఇండియా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ యూఎస్లో హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయనుకోండి. ఒక పలానా ప్రోడక్ట్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే యూఎస్లో నువ్వు చాలా ట్యాక్స్ కట్టాలనుకోండి, అసలు యూఎస్కి పంపించడమే మనం ఆపేస్తాం. ఎస్ ఆర్ నో? దాని ద్వారా మనకంటూ ఒక కంట్రీకి ట్రేడ్ ఆగిపోతుందా లేదా ఫ్రమ్ అవర్ సైడ్. సో ఇలాంటి హై ట్యాక్స్లు అవన్నీ కొంచెం మోడరేట్గా పెట్టుకుంటే దీన్నంతా మానిటర్ చేసుకోవడానికే మనకి గ్యాట్ ఉందన్నమాట. ఓకే, సో టారిఫ్ రేట్స్ మోడరేట్గా ఉంటే మంచిగా మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని కంట్రీస్ నుంచి ఎవరి రిసోర్సెస్ వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు యూజ్ చేసుకొని అబండెంట్గా ఉంటే ఎక్స్పోర్ట్స్ చేస్తూ, సో బిజినెస్ చేస్తే మ్యూచువల్గా ప్రతి ఒక్క కంట్రీ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకున్నట్టు. అదర్వైజ్ ఒకటే కంట్రీ డెవలప్ అవుతుంది, మిగిలిన కంట్రీస్ అన్నీ సఫర్ అవుతాయి. సో అలా జరగకుండా కోటా సిస్టమ్ని తీసేసి ట్యాక్స్లు కూడా తగ్గించడానికి వీళ్ళు గ్యాట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ సైన్డ్ ఆన్ ఇట్. సో ఈ గ్యాట్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశారంటే 1947 October 30 by 23 countries, as I already told. ఓకే, సో సైన్ చేసుకున్నాక January 1st 1948 నుంచి మనకి వాడుకలోకి వచ్చింది, ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఇదేంటి మనకి ఈ జెనీవా అనేది ఫస్ట్ రౌండ్, అండ్ ఇంకా దాని తర్వాత 8 rounds ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. దాని తర్వాత మనకి WTO ఫామ్ అయింది. ఓకే, అదేంటనేది మనం డీటెయిల్గా చూద్దాము. బట్ గ్యాట్ అనేది మనకి వాడుకలో ఒక 8 rounds ఆఫ్ కాన్ఫరెన్సెస్ జరిగేదాకా ఉంది. అండ్ ఉరాగ్వే రౌండ్ వాజ్ ద లాస్ట్ రౌండ్ ఫ్రమ్ బై గ్యాట్. ఓకే, సో దీని ప్రిన్సిపల్స్ ఏంటంట మరి, నాన్ డిస్క్రిమినేషన్ అంటే ఫర్ సపోజ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. సో ఆఫ్రికన్ కంట్రీస్లో ఫర్ సపోజ్ ఏదైనా ఒక రిసోర్స్ మనకి చాలా బాగా ఉంది, ఫర్ సపోజ్ కాఫీ బీన్స్ అనుకోండి. సో వాళ్ళు పండిస్తున్నారు వాటిని. సో వాళ్ళు పండించిన వాటిని వేరే కంట్రీస్ కనుక డిస్క్రిమినేట్ చేస్తే, మీది అసలు అండర్ డెవలప్డ్ కంట్రీ, సో మేము మీ దగ్గర నుంచి వచ్చే రిసోర్సెస్ని అసలు యాక్సెప్ట్ చేయము అని కంప్లీట్ బ్యాన్ చేశారనుకోండి. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బేస్డ్ వాళ్ళ నుంచి వచ్చే రిసోర్స్ని బ్యాన్ చేశారనుకోండి, ఆ కంట్రీ ఇంకా సఫర్ అవుతుందా అవ్వదా, అండర్ డెవలప్డ్ కంట్రీ. సో అలా జరగకుండా, డిస్క్రిమినేషన్ అనేది జరగకుండా కలిసికట్టుగా ప్రతి కంట్రీ ఇంకో కంట్రీకి హెల్ప్ చేస్తూ అందరూ గ్రో అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి అనేది వీళ్ళ ప్రిన్సిపల్ అనమాట, గ్యాట్ వాళ్ళ ప్రిన్సిపల్. ఓకే,
సో డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. దెన్ నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్. అదే నేను ఇక్కడ చెప్పాను కదా, కోటాస్. క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మనం చేసుకోవాలి, కానీ ఆ ఇంపోర్ట్ చేయించుకునే కంట్రీ మనకి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. మీరు ఇంతే మా కంట్రీకి పంపించాలి, అంతకన్నా ఎక్కువ పంపించకూడదు అనే రెస్ట్రిక్షన్ ఉండకూడదు. అలా లేనప్పుడే కదా మంచిగా ట్రేడ్ జరుగుతుంది. ఓకే, సో ఇది ఇంకొక ప్రిన్సిపల్. దెన్ కన్సల్టేషన్స్ అంటే నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నావు, నీకు నువ్వు సొంతంగా డెసిషన్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేయడం కాదు. ఓకే, అండ్ వీళ్ళేదో ఇంపోర్ట్ చేయించాలనుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మెటీరియల్ని అలా పర్చేస్ చేయలేరు వాళ్ళు. సో ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్సల్టేషన్స్. సో ఇద్దరూ ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని ఒక విన్ సిచ్యువేషన్లో ఇద్దరూ బెనిఫిట్ అయ్యేలాగా మ్యూచువల్ బెనిఫిట్లో కంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఎటువంటి ట్రేడ్ అయినా, ఎటువంటి ట్యాక్స్ రేట్స్ అయినా. ఓకే, సో కన్సల్టింగ్ లాగా ఉండాలి, కానీ డామినేషన్ ఉండకూడదు. ఓకే, సో ఈ మూడు ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ అగ్రీమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. అండ్ వాటి అగ్రిమెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి లేదా గోల్స్ ఏంటంట? టు రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఆబ్వియస్లీ మనం డెవలప్డ్ కంట్రీ, మనం ఇంకో కంట్రీని కూడా మనతో పాటు గ్రో అయ్యేలాగా చూస్తున్నాము. ఒకరికొకరం పరస్పరం హెల్ప్ చేసుకుంటున్నప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందా లేదా? ఎలా పెరుగుతుంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్? ఒక ఏరియా నుంచి మనం 100% రిసోర్స్ యూసేజ్ ఉంది, 100 కాకుండా అట్లీస్ట్ 75 to 80% రిసోర్స్ యూసేజ్ ఉంది. రిసోర్స్ యూసేజ్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓకే, ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నప్పుడు ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. సో ఇదంతా మనకి రొటేషన్ అవుతుంది. ప్రోడక్ట్స్, సర్వీసెస్ అనేవి ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మనీతో ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో రొటేషన్ జరుగుతోంది మార్కెట్లో. ఓకే, రొటేషన్ జరిగినప్పుడు బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్. సో జీడిపి ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఓకే, అండ్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. అలా జరిగినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. సింగిల్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్ కాస్త డబుల్ ఇన్కమ్ గ్రూప్స్ అవుతాయి. జాబులు పెరిగినప్పుడు ఫాదరే కాదు, మదర్ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇద్దరూ వర్క్ చేసినప్పుడు ఇన్కమ్ బాగుంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుందా ఉండదా? సో అలా. సో మెయిన్ గోల్ ఏంటి? గ్యాట్ వాళ్ళది అందరికీ మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలి, పువర్గా బ్రతకూడదు. మినిమం ఏమంటారు, ఫెసిలిటీస్ ఉండాలి, లైక్ మెడికల్ ఫెసిలిటీస్, మంచి గుడ్ హైజీనిటీ. ఓకే, అండ్ క్వాలిటీ ఫుడ్ కన్జ్యూమ్ చేయడము, హెల్త్ రిలేటెడ్ మెడికల్ కేర్ ఉండటం. సో అలాంటి మంచి స్టాండర్డ్స్తో మనం బ్రతకాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ టు ఎన్ష్యూర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అ లార్జ్ అండ్ స్టడీలీ గ్రోయింగ్ వాల్యూమ్ ఆఫ్ రియల్ ఇన్కమ్ అండ్ ఎఫెక్టివ్ డిమాండ్. అంతేగా ఇంతసేపు నేను చెప్పింది ఏంటంట? టు ఎన్ష్యూర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? మన ఎకానమీని మనం ఓపెన్ చేసినప్పుడే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీ ఒకటే ఉందనుకోండి, ఇండియా ఒకటే ఉంది, ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీ ఉంది ఇండియాకి. క్లోజ్డ్ ఎకానమీ అంటే మన ఇండియాలో ఉన్న రిసోర్సెసే మనం యూజ్ చేసుకుంటున్నాం. మనం ఇంకా ఏ కంట్రీ పైన డిపెండ్ అవ్వట్లేదు. అండ్ ఏ కంట్రీని మన పైన డిపెండ్ అవ్వకుండా చూసుకుంటున్నాం అనుకోండి, మన దగ్గర ఆ రిసోర్సెస్ ఉన్నంతకాలం మనం బాగుంటాం. రిసోర్సెస్ అయిపోయాయి, అప్పుడేంటి పరిస్థితి? పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. మనకున్న వాటర్ ఫెసిలిటీస్ కానీ, మనకున్న ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ ఏదైనా సరే. ఓకే, సో అవి కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉండాలా. మన ఇన్నోవేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ మన దగ్గరే ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి నేచర్లో. సో మనకి డిపెండెన్సీ అనేది ఉంది. ఓకే,
డిపెండెన్సీ ఉన్నప్పుడు ఓపెన్ ఎకానమీ కనుక మనం చేస్తే ఫారెన్ కంపెనీస్ వస్తాయి. ఓకే, మనం మన దగ్గరవి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఇంకేదో కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటాం. సో అలా మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా, బిజినెస్లు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ ఇన్కమ్ ఎలా ఉండాలంటే వీళ్ళ ప్రకారంగా స్టడీలీ గ్రోయింగ్ వాల్యూమ్ ఆఫ్ రియల్ ఇన్కమ్. సో గ్రోయింగ్ ఇన్కమ్ ఉండాలి ప్రతి మనిషికి. ఓకే, అండ్ ఎఫెక్టివ్ డిమాండ్ సో ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రోడక్ట్స్కి సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుందా పెరగదా? డెఫినెట్గా పెరుగుతుంది. రిసెషన్ ఉందనుకోండి డిమాండ్ ఉండదు అసలు. కానీ ఏది లేదు, మంచి ఇన్కమ్ ఉంది, గ్రోయింగ్ ఇన్కమ్ ఉంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది, మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది. సో డెఫినెట్గా మనకి ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది డిమాండ్. అండ్ ఇది ఒకదాని మీద ఒకటి డిపెండెంట్. డిమాండే లేదనుకోండి మనకి బిజినెస్ జరగదు, బిజినెస్ జరగకుంటే ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో ఒకదాని మీద ఇంకొకటి డిపెండెంట్ అనమాట. ఓకే, టు డెవలప్ ద ఫుల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ద వరల్డ్. సో అందుకే ఇవన్నీ ఎప్పుడు అచీవబుల్ మనకి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ గ్రోయింగ్ ఇన్కమ్, ఫుల్ ఎంప్లాయ్మెంట్, మంచి డిమాండ్ ఫర్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ యూటిలైజ్ ఆల్ ద రిసోర్సెస్ ఓన్లీ. రిసోర్సెస్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి హ్యూమన్, మన మైండ్, మనకున్న స్కిల్ సెట్, మన నాలెడ్జ్, అదొక రిసోర్స్. మన భూమిలో ఉండే ఆయిల్స్, పెట్రోల్, ఓకే, కోల్, వాటర్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, మన దగ్గర ఉన్న కొత్త కైండ్ ఆఫ్ టెక్నాలజీ, మనం ఒక క్రాప్ పండించడానికి. ఓకే, సో అలా చెప్తూ పోతే ఎన్నో రకాల రిసోర్సెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే, అండ్ ఒక్కొక్క వరల్డ్లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో అవి షేర్ చేసుకున్నప్పుడు మనం బాగుంటాం, పక్కన కంట్రీ కూడా బాగుంటుంది. సో వీళ్ళ కాన్సెప్ట్ అదనమాట. ఓకే, అండ్ టు ఎక్స్పాండ్ ప్రొడక్షన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, సో ఇవన్నీ బాగా జరిగినప్పుడు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు కోకోకోలా ఉంది, కోకోకోలా యుఎస్లోనే ఆ చిన్న ఏరియాలోనే పర్ఫామ్ చేసినప్పుడు దాని ప్రొడక్షన్ ఎక్కడ? ఇప్పుడు ఒక గ్లోబల్ కంపెనీ కోకోకోలా అయినప్పుడు దాని ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? గ్లోబల్ కంపెనీ అయినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఎప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది? డిమాండ్ ఉన్నప్పుడే పెరుగుతుంది. ఓకే, సో ఈ కంపెనీ ఇండియా ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా? సో ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు అర్నింగ్ పెరుగుతుంది, అర్నింగ్ పెరిగితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే కంట్రీకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడే మనకి ఇదంతా జరుగుతుంది. సో అన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇవే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మన జనరల్ అగ్రీమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. ఓకే, సో లెట్ us see the evaluation of GATT. అంటే మరి గ్యాట్ నుంచి WTO ఎందుకు ఫామ్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్ట్రెంగ్త్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 23 to 125 కంట్రీస్. సో ఈ 8 రౌండ్స్ జరిగేలోపు 23 కంట్రీస్తో స్టార్ట్ అయింది ఆ యూనియన్ అనొచ్చు, లేదా అగ్రిమెంట్ రాసుకోవడానికి ఫామ్ అయిన ఆ కంట్రీస్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు. 23తో స్టార్ట్ అయింది, 125కి రీచ్ అయింది ఫైనల్లీ. ఓకే, అంటే 125 కంట్రీస్ మెంబర్స్ అయ్యాయి దానికి. బికాస్ ఆఫ్ ఇట్ సక్సెస్ ఓన్లీ, సక్సెస్ఫుల్గా వాళ్ళ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో ఇవన్నీ మెయింటైన్ చేయించగలిగారు. అందుకే 125 కంట్రీస్ మెంబర్స్ అయ్యాయి. 50 years has witnessed an exceptional growth in the world trade. So 50 years ఇది మనకి ఈ అగ్రిమెంట్ అనేది సర్వ్ చేసింది. మర్చాండైజ్ ఎక్స్పోర్ట్ grew on an average of 6% annually. ఓకే, మర్చాండైజ్ అంటే ప్రోడక్ట్స్, వస్తువుల ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి 6% ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వచ్చింది. అండ్ టోటల్ ట్రేడ్ ఇన్ 2002 was 22 times than that of in 1950. సో ఇదే ఎప్పుడైతే ఫామ్ అయిందో ఈ జెనీవా మీటింగ్ తర్వాత మనకున్న ట్రేడ్ 22 times పెరిగింది 1950 వరకే జస్ట్.
సారీ 2002లో 22 టైమ్స్ పెరిగింది 1950లో ఉన్నప్పుడు కన్నా. ఓకే, ప్రిన్సిపల్ అచీవ్మెంట్స్ ఆఫ్ గ్యాట్ వర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ ఫోరం ఫర్ కంటిన్యూయింగ్ కన్సల్టేషన్. ఓకే, సో బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంట వీళ్ళది, కన్సల్టేషన్ ప్రాసెస్, అండ్ డిస్ప్యూట్స్ దట్ కుడ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ హార్డ్ ఫీలింగ్ ఆర్ కాంప్రమైజ్డ్. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఎక్కడో మనకు తేడా వస్తే డెఫినెట్గా కంట్రీస్ మధ్యలో శత్రుత్వం పెరుగుతుంది. సో అలా జరగకుండా కూర్చొని మనం డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని మీటింగ్స్ పెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ఈ కన్సల్టేషన్ అనే పద్ధతి ఎన్నో గొడవలని మనకి బిట్వీన్ కంట్రీస్ మనకి తగ్గించిందనమాట. ఓకే, సో ఇది మేజర్ అచీవ్మెంట్. సో కంట్రీ కొట్లాడుకోకుండా మ్యూచువల్గా కూర్చొని డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకునే పద్ధతిని ఏర్పరిచింది మనకి గ్యాట్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ విత్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లమ్స్ వర్ జనరలీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ లిబరలైజేషన్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లమ్స్, సో పేమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి. అంటే అంత డెవలప్డ్ కాదు కాబట్టి వాళ్ళు ఏదైనా ఇంపోర్ట్ చేయించుకున్నా కూడా వాళ్ళు పే చేయలేని సిచ్యువేషన్లో కనుక ఉంటే అలాంటి కంట్రీస్కి మాత్రం గ్యాట్ లిబరలైజేషన్కి స్కోప్ ఇవ్వలేదన్నమాట. లిబరలైజేషన్ అంటే ఏంటి, ఓపెనింగ్ ఆర్ ఎకానమీ, మన ఎకానమీని ఓపెన్ చేసి లిబరల్గా ఫారెన్ కంపెనీస్ని కమ్ స్టార్ట్ బిజినెస్ ఇన్ అవర్ కంట్రీ అని ఇన్వైట్ చేయటం. సో ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, మా కంట్రీకి ఇంపోర్ట్ చేయండి ప్రోడక్ట్స్ అనే స్కోప్ ఈ కంట్రీకి ఇవ్వలేదు. ఏ కంట్రీకి అయితే పే చేయలేని సిచ్యువేషన్లో ఉందో, పువర్గా ఉందో. ఓకే, దెన్ ఇంకేం చేశారు, ద యావరేజ్ లెవెల్ ఆఫ్ టారిఫ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండస్ట్రియల్ కంట్రీస్ was brought down from about 40% in 1947 to nearly 3% after Uruguay round. Uruguay round was the last round. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 40% ఉండే ట్యాక్స్ పర్సంటేజ్. ఇమాజిన్ ఇప్పుడు కనుక మనకి ఇంత పర్సెంట్ ట్యాక్స్ ఉంటే ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ వరల్డ్. గ్రోత్ ఉండకపోయేదంతా. డెఫినెట్లీ గ్రోత్ మనకి రావడానికి కారణం ఏంటి, మనకి ఇంత తక్కువగా ట్యాక్స్ తగ్గి బెస్ట్ మంచి రిలేషన్స్ బిట్వీన్ కంట్రీస్ డెవలప్ అవ్వటమే మనకి ప్రతి కంట్రీకి, డెవలపింగ్ కంట్రీస్కి, డెవలప్ అవ్వబోయే కంట్రీస్కి ఓకే ప్లస్ పాయింట్ అన్నమాట. ఓకే, first 6 rounds concentrated on reducing tariffs, while the 7th round of Tokyo moved on to tackle non-tariff barriers. So 8 rounds అని చెప్పాను కదా. సో ఫస్ట్ 7 rounds ఇది 40%ని 3%కి తీసుకురావడానికి కష్టపడ్డాయి, ట్యాక్సులు తగ్గించడానికి. కానీ 7th రౌండ్ ఎక్కడ జరిగింది, జపాన్లో. ఓకే, టోక్యోలో జరిగింది. టోక్యోలో ఏంటి, టోక్యోలో జరిగిన కాన్ఫరెన్స్లో మేజర్ గోల్ ఏంటంటే వాళ్ళకి అక్కడ నాన్ టారిఫ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్ అంటే లైక్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఒక కంట్రీని బ్యాన్ చేయటం. ఎంబార్గో అంటాం కదా, ఎంబార్గో అంటే బ్యానింగ్ అ ప్రోడక్ట్. లైక్ ఇప్పుడు ఫ్యూ ప్రోడక్ట్స్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ ఎట్ ఆల్ లవ్డ్ ఇన్ టు అమెరికన్ మార్కెట్స్. ఎస్ ఆర్ నో? సో అలాంటి బ్యాన్ అంటే క్వాలిటీ డెఫినెట్లీ మెయింటైన్ అవ్వాలి అండ్ గుడ్నెస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ డెఫినెట్లీ ఉండాలి, అప్పుడే ఏ కంట్రీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇంతకుముందు అప్పట్లో ఆ కాలంలో వాంటెడ్లీ ఒక కంట్రీని బ్యాన్ చేసేవాళ్ళు. అంటే ఏదైనా మనకి శత్రుత్వం ఇంకో కంట్రీ పైన ఉంటే కనుక ఆ కంట్రీని డెవలప్ అవ్వకుండా చూడడానికి కూడా వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి బ్యాన్ చేయించేసేవాళ్ళు, ఏ కంట్రీ ఇంపోర్ట్ చేయించుకోకపోయేవాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. ఓకే, సో ట్యాక్స్ రిలేటెడ్ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లైక్ దీస్ ప్రాబ్లమ్స్, ఎంబార్గో ఆర్ బ్యానింగ్ ప్రోడక్ట్స్. సో ఇలా బ్యాన్ చేయటం తప్పు అనేసి బ్యాన్ చేయటాన్ని తీయించడానికి ఎక్కువ 7th రౌండ్లో కాన్సన్ట్రేట్ చేశారు. The 8th round helped in establishing the WTO
a global organization to regulate trade between nations. ఓకే, సో 8th రౌండ్లో డిసైడ్ అయ్యారు. ఇది ఇక్కడి వరకు జస్ట్ చిన్న అసోసియేషన్ అంతే. ఓకే, కానీ ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక కంప్లీట్ ఒక కంపెనీ లాగా ఫామ్ చేయాలనే డెసిషన్ 8th రౌండ్లోనే తీసుకున్నారు. ఓకే, మనకి ఉరాగ్వే రౌండ్ హ్యాపెండ్ ఇన్ 1986. సో అది ఎఫెక్ట్లో మనకి 1993 దాకా ఉంది. అండ్ 1993లో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకే ఓకే టుడే 97% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఈజ్ రూటెడ్ త్రూ గ్యాట్ అండ్ WTO. ఓకే, సో 97% ఆఫ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ అనేది మనకి ఈ గ్యాట్ రూల్స్ బేసిస్లో ఈ గ్యాట్ రూల్స్ బేసిస్లోనే WTO ఫామ్ అయింది. సో గ్యాట్ అండ్ WTO బేసిస్లోనే మనకి ట్రేడ్ అనేది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 97% ఆఫ్ కంట్రీస్ హూ ఆర్ ఇన్ టు బిజినెస్, హూ ఆర్ ఇన్ టు ట్రేడ్ ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై WTO and GATT by becoming the members of that organizations. Okay, so last round 8th round అని చెప్పాను కదా 1986లో. సో let us see what happened next. The World Trade Organization was established on 1st January 1995. సో 1993 దాకా గ్యాట్ పనిచేసిందని చెప్పాం కదా. 1993 to 1995 మనకి WTO ప్లానింగ్ జరిగి 1995 Jan 1st నుంచి ఎఫెక్ట్లోకి వాడుకలోకి వచ్చింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇది ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక కంపెనీ కాదు, జస్ట్ అసోసియేషన్ ఆఫ్ కంట్రీస్ అంతే. ఓకే, బట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంతే. సో అందరూ కలుపుగోలుగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. కానీ ఇదేంటి, ఇట్స్ అ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇట్ ఈస్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ ద ఉరాగ్వే రౌండ్ రిజల్ట్స్ అండ్ ద సక్సెసర్ టు గ్యాట్. ఆబ్వియస్లీ గ్యాట్ తర్వాత ఫామ్ అయింది అండ్ ఉరాగ్వే రౌండ్ రిజల్ట్గా ఇది ఫామ్ అయిందనమాట. సో ఇవి చూడండి, ఇవి లోగోస్ అమ్మా. ఇది గ్యాట్ లోగో అండ్ ఇది WTO లోగో. ఓకే, సో WTO హ్యాస్ 153 మెంబర్స్, ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్. ఎందుకు ఇక్కడ ఈ 23 కంట్రీస్ ఫస్ట్ రౌండ్ జెనీవాలో జరిగిన గ్యాట్ దగ్గర నుంచి ఇండియా ఈ ప్రాసెస్లో ఉంది. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ అండ్ 153 మెంబర్స్ ఉన్నారు. అండ్ అకార్డింగ్ టు 2016 రిపోర్ట్ మనకి WTOలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 164 మెంబర్స్. అంటే 164 కంట్రీస్ మెంబర్ కంట్రీస్ అన్నమాట. అంటే WTO రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇవి ట్రేడ్ చేసుకుంటాయి ఈ కంట్రీస్. అండ్ 25 అబ్జర్వర్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అంటే 25 కంట్రీస్ అబ్జర్వర్స్గా పనిచేస్తున్నాయి. అబ్జర్వర్స్ అంటే ఏంటి, మనం ఫ్రేమ్ చేసుకున్న ఆర్గనైజేషన్లో ఒకరిదే అజమాయిషి ఉండకూడదు, ఒకరిది రూలింగ్ ఉండకూడదు ఒక కంట్రీది. సో అబ్జర్వర్స్ ఉంటే కనుక మనకి అది ప్రాపర్గా మనం ఫ్రేమ్ చేసుకునేవి ఎథికల్గా, లీగల్గా అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయా లేదా వీళ్ళు చూసుకుంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఉన్నది 164 మెంబర్స్ WTOలో అండ్ 25 అబ్జర్వింగ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, ద హెడ్ ఆఫ్ WTO ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా ఆఫ్ స్విట్జర్లాండ్. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ది, జెనీవా అనే లొకేషన్లో ఉంది. ఎక్కడైతే మన ఫస్ట్ గ్యాట్ రౌండ్ జరిగిందో అక్కడే స్విట్జర్లాండ్లో ఉంది అది. సో హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. ఓకే, దెన్ నెక్స్ట్ WTO is an international body. It's an international organization designed to play the role of watchdog. Watchdog అంటే ప్రతిదీ మన ఇంటికి వాచ్ డాగ్ ఉందంటే మన ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నా లేదా దొంగలు ఎవరైనా వస్తున్నా, ఓకే, ఏం జరిగినా ఏ హాని జరగబోతున్నా ఇది మనని ఆపుతుంది వాచ్ డాగ్. సో ఈ ఇంటర్నేషనల్ బాడీలో రిజిస్టర్ అయిన కంట్రీస్ కూడా
ఈ వాచ్ డాగ్ ప్రకారంగా పనిచేస్తాయి. ఓకే, సో ఏంటి అప్పుడు WTO అనేది మన వాచ్ డాగ్. మనం దాంట్లో మెంబర్ అయితే, ఈ ఆర్గనైజేషన్లో మెంబర్ అయితే ఇది మనని కాపాడుతుంది. ఏదైనా మన కంట్రీకి ఇంకో కంట్రీతో ఇష్యూ ఉంది, దెన్ అది గొడవ దాకా దారి తీయకుండా ఓకే సెటిల్మెంట్ అనేది ఈ ఆర్గనైజేషన్ చేస్తుంది అనమాట. ఇన్ ద స్పియర్స్ ఆఫ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో? ట్రేడింగ్, ఓకే, ట్రేడింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో గూడ్స్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ టేక్ కేర్ చేస్తుంది. అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓకే, అంటే ఫారిన్ కంపెనీస్ వేరే మన కంట్రీలోకి వచ్చి బిజినెస్ ఎలా చేయాలి, మనం ఫారిన్ కంట్రీస్లో బిజినెస్ ఎలా చేయాలి, ఆ ప్రొసీజర్ అంతా, అంటే అందులో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ప్రొసీజర్ అంతా. దెన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మన దగ్గర ఉన్న కాపీ రైట్స్ కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, ట్రేడ్ సీక్రెట్స్ కానీ, పేటెంట్స్ కానీ, ఓకే, సో వాటిని కాపాడుకోవడానికి కూడా మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ ఏంటి? పసుపు మెడిసిన్స్లో యూస్ చేయటం, దాని మీద పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ మనం తీసుకున్నామంటే ఆ కాన్సెప్ట్ని ఇంకెవరు కాపీ చేయలేరు అనమాట బిజినెస్లో. సో పసుపు మీద పేటెంట్ మన ఇండియా నుంచి ఉన్న NRIసే తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఫ్రమ్ US. ఓకే, ఇద్దరు పర్సన్స్. కానీ మన ఇండియా ఫైట్ బ్యాక్ చేసింది దాన్ని. నో, మాకు ఎప్పటి నుంచో ఆయుర్వేద ఉంది, అందులో మేము టర్మరిక్ పసుపుని యూజ్ చేస్తూనే ఉన్నాము మెడిసిన్ లాగా, సో ఇట్ బిలాంగ్స్ టు అస్ అని వెళ్ళి ఫైట్ చేసి మన పసుపు పేటెంట్ మనకి తీసుకొచ్చారు పసుపు మీద. సో పేటెంట్ IPR. సో ఇదంతా ఎప్పుడు అది గొడవకి దారి తీయకుండా USకి ఇండియాకి మధ్యలో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ప్రాబ్లమ్ సాల్వర్ అనమాట. సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ, ఇలాంటి ప్రాసెస్లన్నీ వీళ్ళు టేక్ కేర్ చేస్తారు. WTO is the only international organization dealing with the global rules of trade between nations. Global rules of trade, okay, between nations. Its main function is to ensure that trade flows as smoothly, predictably and freely as possible. సో అనుకున్నది అనుకున్నట్టుగా స్మూత్గా, ఓకే, అండ్ ఎటువంటి ప్రాబ్లం ఇష్యూస్ లేకుండా ట్రేడ్ అనేది హ్యాపీగా కంట్రీస్ మధ్యలో జరగడానికి మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. దాని ఫంక్షన్స్ ఏంటంట మరి? అడ్మినిస్ట్రింగ్ WTO ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, కంట్రీకి మధ్యలో ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫామ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇండియా చైనా, ఇండియా సింగపూర్, ఇండియా ఆఫ్రికా, ఇండియా USA, ఇండియా కెనడా. సో కంట్రీకి మధ్యలో ఉన్న డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనమాట. ఓకే, ఆ అగ్రిమెంట్స్ రాసుకోవడానికి WTO హెల్ప్ చేస్తుంది. దెన్ ఫోరం ఫర్ ట్రేడ్ నెగోషియేషన్స్. ఇప్పుడు మనం ఒక ఆఫర్ ఇచ్చాము US గవర్నమెంట్కి, US వాళ్ళకి అది నచ్చలేదు, వాళ్ళు ఇంకేదో మనకి ఆఫర్ ఇచ్చారు రిటర్న్లో. సో ఇది నెగోషియేషన్ ప్రాసెస్ అనమాట. అంటే బార్గెనింగ్స్ జరుగుతాయి, ఏదైనా ప్రైస్ రిలేటెడ్ కానీ, ట్రేడ్లో కానీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, IPR రిలేటెడ్ కానీ, ఎక్కడైనా సరే ఎటువంటి డిస్అగ్రిమెంట్ ఉన్నా అది నెగోషియేషన్కి దారితీస్తుంది. సో డిస్కషన్స్ జరుగుతాయి, బార్గెనింగ్ జరుగుతుంది. ఓకే, బార్గెనింగ్స్ జరిగినప్పుడు ఈ WTO అనేది మనకి ప్లేస్ అనమాట టు డూ దట్. ఓకే, ఇట్స్ అ ఫారం ఫర్ ట్రేడ్ నెగోషియేషన్స్. ఇది నెగోషియేషన్కి ఎగ్జాంపుల్ మనం తెలుగులో మీకు అర్థం కావడం చెప్పాలి అంటే, బేరాలు ఆడుతూ ఉంటాంగా మనం మార్కెట్కి వెళ్తే, నాకు ఇంతకి ఇవ్వు అని మనం అడిగితే, లేదు అంతకు రాదమ్మా అని వాళ్ళు అంటారు. సో ఓవరాల్గా ఒక పాయింట్కి వస్తాం, ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని ఆ ప్రైస్కి మనం ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో బిట్వీన్ కంట్రీస్ కూడా ఇది బిగ్ పిక్చర్. బిట్వీన్ కంట్రీస్కి మరి అదంతా ఎక్కడ జరగాలి అంటే with the help of World Trade Organization. The next, handling trade disputes.
ఈ నెగోషియేషన్స్ కనుక ఫెయిల్ అయితే ఇట్ లీడ్స్ టు డిస్ప్యూట్స్, లేదా ప్రామిస్ చేసింది చేయకుండా ఏదో ఇల్లీగల్గా చీట్ చేయడానికి చేసినా ఇట్ లీడ్స్ టు డిస్ప్యూట్స్. ఓకే, సో అలాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా, గొడవలు, ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ యాజ్ వాచ్ డాగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ప్రతి ప్రాసెస్ స్టెప్ టు స్టెప్ మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది బిట్వీన్ కంట్రీస్, అండ్ ఇట్ మానిటర్స్ నేషనల్ ట్రేడ్ పాలసీస్. ఓకే, ఎవ్రీ కంట్రీకి ట్రేడ్ పాలసీ ఉంటుంది, ఇండియాకి, యూఎస్కి, కెనడాకి, అన్ని కంట్రీస్కి. సో అది మీ కంట్రీ ట్రేడ్ పాలసీ ఇంకో కంట్రీకి బ్యాడ్గా ఎఫెక్ట్ చేయకూడదు. కాబట్టి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి, ఎంబార్గో, బ్యానింగ్, హై ట్యాక్సెస్, అలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ జరగకుండా డబ్ల్యూటీఓ అలా ఏదైనా డిఫరెంట్గా మీ ట్రేడ్ రూల్ కనుక ఉంటే దాన్ని మార్చుకోమని అలా మానిటర్ చేస్తూ ఉంటుంది మన ట్రేడ్ పాలసీస్ని. ఓకే, దెన్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, సో టెక్నికల్ అసిస్టెన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ కొత్త టెక్నాలజీ ఏదో ఒక కంట్రీలో ఉంది, కరోనాకి ప్రాపర్ మెడిసిన్ వచ్చిందనుకోండి, కోవిడ్కి ఒక కంట్రీలో, దెన్ దాన్ని డెఫినెట్గా వేరే కంట్రీస్, సఫరింగ్ కంట్రీస్కి కూడా ఆ మెడిసిన్ హెల్ప్ అయ్యేలాగా డబ్ల్యూటీఓ చూసుకుంటుంది. ఓకే, అండ్ ట్రైనింగ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ కూడా అవి ఎలా చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి, ఇదంతా దేశాల మధ్యలో జరగటానికి డబ్ల్యూటీఓ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో డబ్ల్యూటీఓ అనేది ఆర్గనైజేషన్స్, కంట్రీస్ వాళ్ళంతల వాళ్ళే వెళ్ళి జాయిన్ అవుతున్నారు. ఎందుకు? స్ట్రెంగ్త్ ఎక్కువ, డబ్ల్యూటీఓ స్ట్రెంగ్త్ ఎక్కువ. ఎందుకంటే 164 కంట్రీస్ మెంబర్స్, అంటే మెంబర్ అవుతున్నాము అందులో అంటేనే మీ రూల్స్ ప్రకారం మేము ఉంటాము అని అర్థం. మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న కంట్రీస్ మధ్యలో జరుగుతున్న బిజినెస్ని, ట్రేడ్ని. సో లెట్ us ఆల్సో బీ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, మాకు కూడా హెల్ప్ చేయండి అని ఇప్పుడు కంట్రీస్ వెళ్ళి జాయిన్ అయ్యాయి. ఓకే, అందుకే వాళ్ళు మానిటర్ చేసినా యాక్సెప్ట్ చేస్తాము మన ట్రేడ్ పాలసీస్ని, వాళ్ళు వాచ్ డాగ్ లాగా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తాము మన ట్రేడ్ని. ఓకే, ఎందుకంటే 164 కంట్రీస్ ఆర్ మెంబర్స్. ఒక కంట్రీ తప్పు చేసినా మిగిలిన కంట్రీ స్ట్రెంగ్త్ ఎక్కువ, అవి యాక్సెప్ట్ చేయవు, తప్పు చేయనియవు మనని. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్, కోఆపరేషన్ విత్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. డెఫినెట్లీ, సో మన అసోసియేషన్ బాగుంటే మనకు అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కూడా మంచి కోఆపరేషన్ ఉంటుంది. దెన్ ప్రొవైడింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. కొత్త టెక్నాలజీ ఏదైనా ఉందా, అది సోషల్గా సొసైటీకి చాలా యూజ్ అయ్యేదా, దెన్ డెవలపింగ్ కంట్రీస్కి కూడా అది ఎలా వాడాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. సో కొన్నిటి మీద పేటెంట్స్ తీసుకొనివ్వరు. ఏదైనా నెసెసిటీ అనుకోండి, నెసెసరీ ప్రోడక్ట్, కోవిడ్ మెడిసినే అనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి. సో కోవిడ్ మెడిసిన్ అనేది ఎంత నీడెడ్ ఫర్ ఎన్ని కంట్రీస్కి. సో అది డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యే మెడిసిన్ కనుక ఎవరైనా కనిపెడితే అది డెఫినెట్గా ఇంకో సఫరింగ్ కంట్రీస్కి పాస్ ఆన్ అయ్యేలాగా డబ్ల్యూటీఓ టేక్ కేర్ చేస్తుంది. దాని మీద పేటెంట్ తీసుకొనివ్వదు. పేటెంట్ తీసుకుంటే మోనోపోలీ వస్తుంది ఆ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఒక్కటే ఆ కాన్సెప్ట్ కనుక్కున్న కంపెనీయే వృద్ధి చెందుతుంది. కాబట్టి అలా జరగకుండా అలాంటి ఏ కాన్సెప్ట్కి పేటెంట్ ఇవ్వాలి, ఏ కాన్సెప్ట్కి ఇవ్వకూడదు కూడా అవంతా వీళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఓకే, సో ఇవి ఫంక్షన్స్ అనమాట డబ్ల్యూటీఓవి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్. సో డబ్ల్యూటీఓ అండర్లో మనకి ఇన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ గ్యాట్ మెయిన్ అగ్రిమెంట్, టారిఫ్లు, ట్రేడ్లు బేస్డ్, అండ్ గ్యాట్స్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్.
సో ఇది కంప్లీట్గా సర్వీసెస్ రిలేటెడ్ అనమాట. ఓకే, సో సర్వీసెస్ లైక్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మెడికల్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి సర్వీసెస్లో మనం ఉన్నాము అంటే మనం గ్యాట్స్ అగ్రిమెంట్ చేసుకోవాలి ఇఫ్ వీఆర్ మెంబర్ ఆఫ్ WTO. దెన్ ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఎటువంటి ట్రేడ్ ఆస్పెక్ట్ అయినా సరే ట్రిప్స్ అగ్రిమెంట్ మనం సైన్ చేసుకోవాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇందాక చెప్పాను కదా, కాపీ రైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఓకే. సో ఇవన్నీ వాటి ప్రొటెక్షన్కి మనం ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి. దెన్ ట్రిమ్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్, అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, సో వాటికి ఉండే ప్రొసీజర్స్ అవన్నీ మనం ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి. దెన్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. డిస్ప్యూట్ సెటిల్మెంట్ అంటే గొడవలకి డెఫినెట్లీ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, వాటి మధ్యలో ట్రేడ్ జరుగుతుంది అంటే మనకి డెఫినెట్గా నెగోషియేషన్స్ అనేవి జరుగుతాయి, లేదా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అందరు కలిసి ఉన్నప్పుడు. సో దాన్ని సెటిల్ చేసుకోవడానికి మనకు ఒక మెకానిజం కూడా ఉంది WTO దగ్గర. ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, డంపింగ్ అంటే ఏంటంట, ఇట్ ఈస్ వెన్ అ కంట్రీస్ బిజినెస్ lowers the sales price of their exports to unfairly gain the market share. They drop the product's price below what it would sell for at home. అంటే మనం ఇండియాలో ఒక కార్ని, మన ఇండియాలోనే తయారు చేసిన కార్ని 5 lakhsకి ఇక్కడ అమ్మితే మనం US వెళ్ళి లేదా ఇంకా వేరే మార్కెట్స్కి వెళ్ళి, వేరే కంట్రీ మార్కెట్స్కి మనకే 5 lakhs తయారు చేయడానికి పడుతుంటే అక్కడ మనం 4 lakhsకి కానీ 3 lakhsకి కానీ ఆ కార్ని ఆఫర్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేసి, అప్పుడు ఏమవుతుంది, మోస్ట్ చీపెస్ట్ వెహికల్ ఇన్ దేర్ కంట్రీ అవుతుంది. ఆ డెవలప్డ్ కంట్రీ అయితే ఇంకా చీపెస్ట్ వెహికల్. మనలానే ఈక్వల్గా డెవలపింగ్ కంట్రీ అంటే వాళ్ళ మార్కెట్లో ఉన్న వెహికల్ కన్నా చీప్గా మీరు అమ్ముతున్నారు. సో అది ఇల్లీగల్ అనమాట, దాన్ని డంపింగ్ అంటారు. దే మే ఈవెన్ పుష్ ద ప్రైస్ బిలో ద యాక్చువల్ కాస్ట్ టు ప్రొడ్యూస్. ఇంకా ఎంతవరకు తగ్గిస్తారంట, నీకు తయారీకి పడ్డ ధర కన్నా ఇంకా తగ్గించి అమ్ముతారంట. ఎందుకు, దే రేజ్ ద ప్రైస్ వన్స్ దే హ్యావ్ డెస్ట్రాయిడ్ ద అదర్ నేషన్స్ కాంపిటీషన్. నీకు ఇంకా ఆ కంట్రీలో, నువ్వు ఎంటర్ అయిన కంట్రీలో కాంపిటీషనే లేకుండా నీ మార్కెట్ షేర్ జస్ట్ లో ప్రైస్తో నువ్వు మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసేసుకుంటున్నావు ఆ కంట్రీకి వెళ్ళి తక్కువ ధరకి. దాన్ని డంపింగ్ అంటారు. సో చైనా మన కంట్రీలో చాలాసార్లు చేసిందే ఇది. చైనా ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్కి మనకి దొరుకుతున్నాయి. సో దాన్నే డంపింగ్ అంటాం మనం. అప్పుడు వి నెగ్లెక్ట్ అవర్ ఓన్ బ్రాండ్స్, we neglect other brands in the country and we only buy product that is very cheap కానీ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒక మొబైలే చూడండి, అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్ హియర్, ఏ కంపెనీ నేమ్ మెన్షన్ చేయట్లేదు, కానీ చైనీస్ ప్రోడక్ట్స్ అలాగే ఉంటాయి. యు ఆల్ నో వెరీ వెల్. సో డంపింగ్ అనేది ఒక డిస్ప్యూటే కాదా? ఇలా నువ్వు డంప్ చేసి నీ ప్రోడక్ట్స్ని మా కంట్రీలో బిజినెస్ అనేదే జరగకుండా, మా బ్రాండ్స్కి సేల్స్ అనేవే జరగకుండా చేస్తే, నీ ప్రోడక్ట్సే కనుక మా జనాలు కూడా కొనుక్కుంటే, మా పాపులేషన్, నీకు బిజినెస్ జరుగుతుంది, నీ కంట్రీకి బిజినెస్ జరుగుతుంది, మాకు లాస్ వస్తుంది. సో అలా జరగకూడదు. సో అలాంటి డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ మెకానిజం మనకి WTO దగ్గర ఉంది, అలా జరగకుండా చూసుకుంటారు. అండ్ దాని రిలేటెడ్ యాంటీ డంపింగ్ మెజర్స్ చూడండి, ఇది మేజర్ ఇష్యూ అనమాట బిట్వీన్ కంట్రీస్. సో యాంటీ డంపింగ్ మెజర్స్ అనేది సెపరేట్గా మనకు ఒక అగ్రిమెంట్ కింద WTOలో ఉంది. ఓకే, దెన్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ బేసిస్లో కూడా మనకి అగ్రిమెంట్స్ ఉన్నాయి WTOలో, వేర్ మార్కెట్ యాక్సెస్ ఇన్ ఇంపోర్టింగ్ కంట్రీ. సో US మన దగ్గర నుంచి ఏదో అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో అక్కడ మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్ పైన రూల్స్, రెస్ట్రిక్షన్స్ తక్కువగా ఉంటే
మన ప్రోడక్ట్కి వాళ్ళ మార్కెట్లో యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. యాక్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సేల్స్ బాగా జరిగితే మనకు రిటర్న్స్ బాగుంటాయి. సో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి డెఫినెట్గా రూల్స్ రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువగా ఉండాలి. ఓకే, ఎవరికి ఎక్కడ ఇంపోర్టింగ్ కంట్రీలో ఎవరైతే మన ప్రోడక్ట్ని తీసుకుంటున్నారో ఆ కంట్రీలో. దెన్ డొమెస్టిక్ సపోర్ట్ బై ఇంపోర్టింగ్ కంట్రీస్. ఓకే, అండ్ అలాగే కాకుండా రూల్స్ రెస్ట్రిక్షన్స్ తగ్గించటమే కాకుండా ఆ కంట్రీ నుంచి సపోర్ట్ కూడా ఉండాలి మన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి. అలాగే సబ్సిడీస్ కూడా మన కంట్రీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇండియా నుంచి ఏదైనా మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇవ్వాలి. ఇదంతా ఈ రూల్స్ అని దేనికి? ఓన్లీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి. ఓకే, సో ఇన్ని అగ్రిమెంట్స్ మనకి అండర్ WTO ఉన్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఏంటి మరి? ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ట్రేడింగ్ సిస్టమ్ ఆర్ ట్రేడ్ పాలసీ ఎస్టాబ్లిష్డ్ బై WTO. సో WTO ఫ్రేమ్ చేసుకున్న ట్రేడ్ పాలసీ లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటో చూద్దాం. సేమ్ నాన్ డిస్క్రిమినేషన్. ఏ కంట్రీ ఇంకో కంట్రీని డిస్క్రిమినేట్ చేయకూడదు ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ట్రేడ్ ఆఫ్ గూడ్స్లో కానీ సర్వీసెస్లో కానీ, ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో కానీ IPRస్లో కానీ డిస్క్రిమినేషన్ అనేది జరగకూడదు. ఈ పలానా ప్రోడక్ట్ ఆఫ్రికా నుంచి వచ్చింది, అది బాగోకపోవచ్చు, ఈ పలానా ప్రోడక్ట్ చైనీస్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండకపోవచ్చు, అలాంటి డిస్క్రిమినేషన్ అస్సలే చేయకూడదు. ఓకే, దెన్ నెక్స్ట్ రెసిప్రోసిటీ ఉండాలి. రెసిప్రోసిటీ అంటే మ్యూచువల్ అడ్జస్ట్మెంట్స్ బిట్వీన్ కంట్రీస్. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, విన్ సిచ్యువేషన్ అయ్యి ఉండాలి రెసిప్రోసిటీ. ఒకరు బెనిఫిట్ అయ్యి ఇంకొకరు లూజ్ అవ్వకూడదు. ఏ అగ్రిమెంట్ అయినా రెసిప్రోకల్గా ఉండాలి. దెన్ బైండింగ్ అండ్ ఎన్ఫోర్సబుల్ కమిట్మెంట్స్. సో ఏదైనా ఇద్దరు ఒప్పుకోవాలి, ఇద్దరు రాసుకున్న అగ్రిమెంట్కి బైండ్ అయ్యి ఉండాలి, అండ్ అది నిజంగా వాడుకలోకి తీసుకొచ్చేలాగా ఉండాలి మీ అగ్రిమెంట్. మీరిద్దరూ బెనిఫిట్ అయ్యి మీ ఇద్దరి వల్ల ఇంకా థర్డ్ కంట్రీ ఏదో లాస్లోకి పోకూడదు, అలా కూడా ఉండకూడదు మీ అగ్రిమెంట్స్. బైండింగ్ అండ్ ఎన్ఫోర్సబుల్ అయ్యి ఉండాలి, అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సీక్రెట్గా ఇల్లీగల్గా ఎటువంటి వర్క్ WTO త్రూ జరగకూడదు. ఓకే, దెన్ సేఫ్టీ వాల్యూస్. సేఫ్టీ అనేది మేజర్ థింగ్ that to be maintained by WTO between countries. Like safety ante in specific circumstances governments are able to restrict trade. The WTO's agreement permit members to take measures to protect not only the environment but also public health, animal health and plant health. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సేఫ్టీ రిలేటెడ్ రెస్ట్రిక్టింగ్ ట్రేడ్ అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంటల్ కంట్రోల్స్లో నేను ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఈజ్ రిలేటెడ్ టు ట్రేడ్, ఎస్ ఆర్ నో? సో గవర్నమెంటల్ కంట్రోల్స్లో రీసెంట్గా మనం న్యూస్లో చూసాం, ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ సోషల్ నెట్వర్క్స్. అంటే మనకి వైరల్గా ఒక మెసేజ్ అందరం ఫార్వర్డ్ చేస్తూ పోతున్నాం ఒక మెసేజ్ని. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో తెలీదు, రాంగో తెలీదు, కానీ ఇంట్రెస్టింగ్ అనిపించింది, చలో ఫార్వర్డ్ టు అదర్ గ్రూప్. దెన్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళ గ్రూప్కి. సో అలాది వైరల్ అవుతూనే ఉంది, కానీ దానివల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అలా వైరల్ కాకూడని ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది మనకి. సో దాన్ని మనం స్టాప్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా పెట్టిన రూల్ ఏంటంటే, ఫస్ట్ ఆ మెసేజ్ని ఎవరు క్రియేట్ చేశారో ఈ అప్లికేషన్స్ వాళ్ళు తెలుసుకోగలగాలి. ఫేస్బుక్ అయినా వాట్సాప్ అయినా. సో మనకి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఆ సైట్స్లో ఆ వైరల్ అవ్వటానికి గల రీజన్ ఎవరు, ఆ మెసేజ్ తయారు చేసింది ఎవరు తెలుసుకోవాలని రూల్ పెట్టారు. వీళ్ళెవరు యాక్సెప్ట్ చేయలేదు, ఫేస్బుక్ వాట్సాప్ ఫస్ట్లో.
పెట్టగానే. కానీ ఇండియన్ గవర్నమెంట్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. యాక్సెప్ట్ చేస్తారా, యూ విల్ స్టే ఇన్ అవర్ కంట్రీ, అదర్వైజ్ మేము ఇంకా యాక్సెప్ట్ చేయము, మీ బిజినెస్ జరగనివ్వము అనే రూల్ పెట్టారు. సో ఇది సేఫ్టీ రిలేటెడ్ అయినా కాదా, ఒక వైరల్ అవ్వకూడని ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ, దెర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్. ఎస్ ఆర్ నో? ఆ ప్రతిదీ వైరల్ అయిపోతూనే ఉంది. సో అలా జరగకుండా ఉండడానికి మన గవర్నమెంట్ పెట్టాలనుకున్న రూల్. సో వీళ్ళు మన కంట్రీలో ఉండాలి అంటే మన లీగల్ టర్మ్స్కి బైండ్ అయి ఉండాలా, ఉండకూడదా? సో ఇక్కడ అదే చెప్తున్నారు. సేఫ్టీ వాల్యూస్ అంటే సమ్టైమ్స్ మన కంట్రీ రెస్ట్రిక్ట్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఎందుకు అంటే అది ఇంకేదో హార్మ్ చేస్తుంది సేఫ్టీకి. అది హెల్త్ వైజే కానీ, యానిమల్ హెల్త్ వైజే కానీ, ప్లాంట్ హెల్త్ వైజే కానీ, ఎన్విరాన్మెంట్ వైజే కానీ, ఇంకా ఏ విధంగా అయినా అలా హాని జరగబోతుందా, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు రెస్ట్రిక్ట్ దట్ ట్రేడ్ అన్నమాట. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ WTO యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. దీన్నే మన WTO ట్రేడ్ పాలసీ అంటారు, లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రేడింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, సో WTO ఇంతటితో అయిపోయిందమ్మా. నౌ లెట్ us see the differences between GATT and WTO. మరి GATT అనేది మనకి who started all this concept, ఈ కాన్సెప్ట్ బేసిస్లోనే మనకి ఈ ఆర్గనైజేషన్, ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. సో GATT ఈజ్ అన్ అగ్రీమెంట్, జస్ట్ సింపుల్ అగ్రీమెంట్ బిట్వీన్ అసోసియేషన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. కానీ WTO ఈజ్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, వీళ్ళకి గోల్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళకి గోల్ ఏం లేదు, జస్ట్ అగ్రిమెంట్. ప్రాబ్లం ఉందా, అందరు కూర్చొని మాట్లాడుకొని అగ్రిమెంట్ రాసుకోవడం, దాని ప్రకారం ఉండటం. సో దీనికన్నా ఇది బెస్ట్. ఎందుకంటే ప్రాబ్లం బేసిస్లో గోల్ పెట్టుకొని గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకంటూ ఒక విజన్ ఉంటుంది, మిషన్ ఉంటుంది కంపెనీ కాబట్టి. It was designed with an attempt to establish international trade organizations. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మంచిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా జరగడానికి ఇది డిజైన్ చేశారు. ఇది ఎందుకు డిజైన్ చేశారు? ఎస్టాబ్లిష్ టు సర్వ్ ఇట్స్ ఓన్ పర్పస్. నేను చెప్పాను కదా, ఇట్స్ ఓన్ పర్పస్. దీనికంటూ ఒక గోల్ ఉంటుంది, దీనికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాని బేస్డ్ ఇది నడుస్తుంది. ఓకే, జస్ట్ ట్రేడ్ ఒక్కటి బాగానే జరగడానికి కాదు, దీనికి చాలా గోల్స్ ఉంటాయి. దిస్ ఈస్ వి లుక్ ఎట్ ఇట్, ఇట్స్ అ బిగ్ పిక్చర్ యాక్చువల్లీ ఇన్ కంపారిజన్ టు GATT. మీరు ఈ ఫంక్షన్స్ చూసినా, ఈ ట్రేడ్ పాలసీ చూసినా, వీళ్ళ అగ్రీమెంట్స్ చూసినా మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇది చాలా ఆన్ ఇట్స్ ఓన్ పర్పస్ పనిచేస్తుంది అండ్ దీని గోల్స్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇట్ వాజ్ అప్లైడ్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్. ఇట్స్ యాక్టివిటీ ఆర్ ఫుల్ అండ్ పర్మనెంట్. ప్రొవిజన్స్ అంటే ఒక ఇష్యూ ఉంది, దాని బేస్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ఇక్కడ, అంతే. కానీ ఇక్కడేంటి, పర్మనెంట్గా గోల్స్ ప్రకారంగా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని ప్రాసెస్ అనేది కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది. అందుకే కదా ఇది వాచ్ డాగ్ లాగా మనకి పని చేయగలదు. ఓకే, దెన్ GATT's కవర్డ్ ఓన్లీ గూడ్స్ రిలేటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ మూడిటి రిలేటెడ్ ట్రేడ్ అనేది వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ఫైనల్లీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం స్లో అండ్ ఎట్ టైమ్స్ ఇన్కన్క్లూజివ్. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అనేది, ఒక గొడవ జరుగుతుంది బిట్వీన్ కంట్రీస్, ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా స్లో, కానీ ఇక్కడ చాలా ఫాస్ట్. ఎందుకు? ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ గోల్స్, దే వర్క్ ఫర్ దోస్ గోల్స్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ ఫాస్ట్లీ హియర్. ఓకే, సో అందుకే మనకి GATT తప్పుకొని WTO పిక్చర్లోకి వచ్చింది. ఓకే, సో నేను డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం అని చెప్పాను కదా, ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను.
ఐ వెంట్ ఇన్ టు ద సైట్ ఆఫ్ డబ్ల్యూటీఓ. మీరు కూడా ఆన్లైన్లో ఓపెన్ చేసి చూడొచ్చు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్. ఓకే, రీసెంట్గా అక్కడ ఫైల్ అయిన కొన్ని ఇష్యూస్ అన్నమాట ఇవి. ఓకే, ఇక్కడ చూడండి, యూరోపియన్ యూనియన్ పైన, యూరోపియన్ కంట్రీస్ పైన ఇండోనేషియా కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఇండోనేషియా ఫైల్ చేసిన కంప్లైంట్ ఏంటంట, సర్టెన్ మెజర్స్ కన్సర్నింగ్ పామ్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ పామ్ కార్ప్ బేస్డ్ బయోఫ్యూయల్స్. సో ఈ మ్యాటర్ రిలేటెడ్ ఏదో ఇష్యూ ఉంది యూరోపియన్ యూనియన్స్కి ఇండోనేషియాకి మధ్యలో. సో వీళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఈ ప్రాబ్లమ్ని డబ్ల్యూటీఓ టేక్ కేర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, యూరోపియన్ యూనియన్ ఇండోనేషియా పైన ఫైల్ చేసింది ఏమని, మెజర్స్ రిలేటింగ్ టు రా మెటీరియల్స్. సో ఈ ఇష్యూ రిలేటెడ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది. వీళ్ళు ఫైల్ చేయగానే దెన్ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ కూడా ఫైల్ చేసింది. ఓకే, సారీ, యూరోపియన్ యూనియన్ ఫైల్ చేశాకే డిసెంబర్లో వీళ్ళు ఫైల్ చేశారు, ఇండోనేషియా వాళ్ళు. డేట్స్ చూడండి మీరు ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ కొలంబియా పైన యూరోపియన్ యూనియన్ ఫైల్ చేసింది ఏమని, యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఆన్ ఫ్రోజన్ ఫ్రైస్ ఫ్రమ్ బెల్జియం, జర్మనీ అండ్ నెదర్లాండ్స్. ఓకే, సో వీళ్ళు డంప్ చేస్తున్నారంట ఫ్రోజన్ ఫ్రైస్ని. సో యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసింది యూరోపియన్ యూనియన్ కొలంబియా పైన. సో డబ్ల్యూటీఓ కనుక ఇది యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు ఈ డ్యూటీ అనేది వీళ్ళు పే చేయాల్సి వస్తుంది కొలంబియా వాళ్ళు. ఓకే, దెన్ కొరియా వాళ్ళు జపాన్ పైన వేశారు ఏంటంట కంప్లైంట్, మెజర్స్ రిలేటెడ్ టు ఎక్స్పోర్టేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ టెక్నాలజీ టు కొరియా. సో జపాన్లో ఏదో కొత్త టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వాటిని ఎక్స్పోర్ట్ చేయట్లేదు అని కొరియా జపాన్ పైన కంప్లైంట్ ఫైల్ చేసింది. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ డబ్ల్యూటీఓ టేక్ కేర్ చేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ టేక్ కేర్ చేస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ గొడవలు జరగవు. ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ డబ్ల్యూటీఓ లాంటి ఆర్గనైజేషన్ లేకుంటే ఎన్ని కంట్రీస్ మధ్యలో ఎన్ని గొడవలు అయ్యాయి ఇమాజిన్ చేసుకోండి. ఓకే, దెన్ కెనడా ఫైల్ చేసింది చైనా పైన ఏమని, ఎటువంటి కన్సర్న్లో, ఇంపోర్టేషన్ ఆఫ్ కెనోలో సీడ్స్ ఫ్రమ్ కెనడా. సో కెనడా నుంచి కెనోలో సీడ్స్ని ఇంపోర్ట్ చేయించుకుంటుంది చైనా. సో దాని రిలేటెడ్ ఏదో ఇష్యూ వీళ్ళకు ఉంది కెనడా వాళ్ళకి. సో వీళ్ళు ఫైల్ చేశారు. ఓకే, ఇండియా, చైనా వాళ్ళు ఫైల్ చేశారు ఇండియా మీద ఏమని, టారిఫ్ ట్రీట్మెంట్ ఆన్ సర్టెన్ గూడ్స్. సో ట్యాక్స్లు ఎలాంటి గూడ్స్ పైన, ఇన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. సో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, ఐటీ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ పైన చైనా వాళ్ళకి మనం వేసిన ట్యాక్సెస్ వాళ్ళకి నచ్చక వాళ్ళు మన పైన ఏదో ఫైల్ చేశారు కంప్లైంట్. ఓకే, సో ఇక్కడ ఎవరిది కరెక్టో వాళ్ళకే డబ్ల్యూటీఓ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకే ప్రాపర్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, రైట్ జడ్జిమెంట్ పాస్ చేస్తుంది. ఇవి కొన్ని కంప్లైంట్స్. మీరు ఇంకా సైట్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా చూడొచ్చు. ఓకే, wto.orgలో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సెకండ్ యూనిట్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ.